కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇన్నాళ్ళు అడిగేవాళ్లు లేక అధికారుల ఇష్టారాజ్యంగా నడిచింది. ప్రశ్నించే వాళ్ళు లేక ప్రజా ప్రతినిధుల పలుకుబడి ఏలింది. ఇప్పుడలా కాదు. ప్రశ్నించే గొంతుకలు బయటకి వస్తున్నాయి. ఇదేంటని నిలదీస్తున్నాయి. పక్కా ఆధారాలతో పోలీస్ స్టేషన్ గడపలు తొక్కుతున్నాయి. కోర్టు మెట్లు ఎక్కడానికి సైతం సిద్ధపడుతున్నాయి. ఇంత అవినీతి జరుగుతుంటే పోలీసులు కేసులు పెడతారా లేక శరామామూలుగానే లైట్ తీసుకుంటారా చూడాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో తాజాగా బయటపడ్డ అవినీతిపై మైత్రి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అన్నం ఉడికింది లేనిది తెలియాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. అలాగే కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగింది లేనిది తెలియాలంటే ఇదిగో ఈ జంక్షన్ చూస్తే సరిపోతుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నగరంలోని పలు జంక్షన్లను సుందరీకరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్న బొమ్మకల్ జంక్షన్ని సుందరీకరిస్తున్నారు ఆఫీసర్స్. అదేంటి, జంక్షన్ సుందరీకరణ పనులు బాగానే చేస్తున్నారు కదా, తప్పేంటని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇక్కడే కరీంనగర్ మున్సిపల్ అధికారుల స్మార్ట్ పర్ఫార్మెన్స్ బయటపడింది. 2017-18 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ కాన్సెప్టులో కరీంనగర్ మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది. అప్పుడు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ తన శక్తి మేరకు ప్రయత్నించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడంలో సఫలీకృతుడయ్యారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సైతం స్మార్ట్ సిటీని తీసుకురావడంలో తన వంతు సహకారం అందించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మొత్తం 1800 కోట్లు. పబ్లిక్ అండ్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని కేంద్రం సూచించింది. అందులో భాగంగానే ప్రస్తుతం 1000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో సంస్థని ఏర్పాటు చేసి పనులు చేస్తున్నారు. ఈ సంస్థకి మున్సిపల్ చైర్మన్ ఎండీగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 750 కోట్లు ఖర్చు చేసి కొన్ని పనులు పూర్తి చేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా 250 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత 50 డివిజన్లలో మాత్రమే పనులు చేయాలి. 50 డివిజన్ల పరిధి దాటి పనులు చేయకూడదని స్మార్ట్ సిటీ రూల్స్ చెబుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న బొమ్మకల్ జంక్షన్ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఈ జంక్షన్ రాదు. స్మార్ట్ సిటీ నిధులను గ్రామ పంచాయతీ పనులకు వాడడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా 2022లో మున్సిపల్ అధికారులు జంక్షన్ నిర్మాణానికి అనుమతులిచ్చారు. బొమ్మకల్ జంక్షన్తో పాటు అలుగునూరు జంక్షన్, బద్దం ఎల్లారెడ్డి జంక్షన్, నాకా చౌరాస్తా, ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్, వన్ టౌన్ చౌరాస్తాలను కలిపి 2 కోట్ల రూపాయలకు మెస్సర్స్ మాధవ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. నగర సుందరీకరణలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కూడలిని ఆధునీకరించడం వరకు బాగానే ఉన్నప్పటికీ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బొమ్మకల్ జంక్షన్ సుందరీకరించడం వెనుక మతలబేంటో అధికారులకే తెలియాలి. పైగా 2 కోట్ల వరకు కటాఫ్ పెట్టి పనులు నిర్ణయించడం వెనుక భారీ గోల్మాల్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేఎస్సీసీఎల్కి కేవలం 2 కోట్ల రూపాయల వరకు టెండర్లు పిలిచే అధికారం మాత్రమే ఉంటుంది. అంతకు మించి పనులకు టెండర్లు పిలవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తీసుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతితో పనులు చేయాలంటే నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. దీంతో తమ చేతివాటానికి ఛాన్స్ దొరకదు కాబట్టి నిర్మాణ పనులను 2 కోట్ల రూపాయలలోపే డిజైన్ చేసినట్టు తెలిసింది. 2 కోట్ల రూపాయలలోపు చేసే పనులు తమ కనుసన్నల్లో జరుగుతాయి కాబట్టి అందిన కాడికి దండుకోవచ్చనేది అధికారులు ప్రజా ప్రతినిధుల ప్లాన్గా చెబుతున్నారు. స్మార్ట్ సిటీ రూల్స్కు విరుద్ధంగా జంక్షన్లు మాత్రమే కాకుండా బొమ్మకల్ గ్రామ పంచాయతీ రేకుర్తి పరిధిలో పలు సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేశారు అధికారులు. ఇలా ఇప్పటి వరకు కోట్ల రూపాయల్లో పనులు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ అక్రమాలపై గలమెత్తారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఆయన తాజాగా కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో
ఈ నెల 3న ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ జంక్షన్ నిర్మాణ పనులు చేస్తున్నారని, వాటికి అనుమతులిచ్చిన అప్పటి మున్సిపల్ కమిషనర్ మరియు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ పైన, ఇతర ఇంజనీరింగ్ అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా రవీందర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి స్వయంగా మేమే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిన. ఈ నెల 3వ తేదీన కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ 5వ తేదీన పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంత్కి పోస్టు ద్వారా కంప్లైంట్ చేశారు. సాక్షాత్తు మాజీ మేయర్, సీనియర్ కార్పొరేటర్, అడ్వకేట్ అయిన రవీందర్ సింగ్ పూర్తి ఆధారాలతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇప్పుడిక బంతి సిపి అభిషేక్ మహంతి కోర్టులో ఉంది. భూ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ ఉద్యోగులు, ఓ తహసీల్దార్తో పాటు పలువురిపై కేసులు పెట్టి జైలుకు పంపించిన ఆయన స్మార్ట్ సిటీ పేరుతో కోట్లల్లో అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. భూ కబ్జాల పేరుతో 15 ఏళ్లు, 20 ఏళ్ల నాటి కేసులను బయటకు తీసి రిమాండ్కు తరలిస్తున్న మహంతి స్మార్ట్ సిటీ అవినీతి కేసులో ఎంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులకు జైలుకు పంపిస్తారో చూడాలి. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులను సైతం తవ్వితీస్తూ నిందితులను జైలుకు పంపిస్తున్న మహంతి గారి చిత్తశుద్ధి ఈ కేసుతో తేలిపోతుందని పలువురు చెబుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై ఇటు పబ్లిక్, అటు ప్రజా ప్రతినిధులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు తాను ఫిర్యాదు చేసి 48 గంటలు దాటిపోయినప్పటికీ సిపి అభిషేక్ మహంతి అవినీతి మున్సిపల్ అధికారులపై కేసులు పెట్టకపోవడంపై రవీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహంతి గారు తక్షణం కేసులు నమోదు చేయకపోతే తాను న్యాయస్థానంను ఆశ్రయిస్తానని మాజీ మేయర్ రవీందర్ సింగ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నేను ఆధారాలతో ఇస్తున్నా కదా, ఎందుకు కేసు పెట్టారో నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన సిపి గారు స్వయంగా ఈ కేసు రిజిస్టర్ చేయమని చెప్తారు. నేను పోస్ట్లో కూడా సిపి గారికి నా ఒక అప్లికేషన్ పంపడం జరిగింది. వీళ్ళు ఎవరు చర్యలు తీసుకోకపోతేనే చివరిగా నాకు తోచింది ఏంటంటే తప్పనిసరిగా ఇందులో చట్టంలో ఉన్నదాన్ని మనం వాడుకోవాలి కదా, కాబట్టి పోలీస్ కేసు వేసినాం. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారో వెయిట్ చేస్తా. ఎఫ్ఐఆర్ చేసినాకనే కదా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. మరి స్మార్ట్ సిటీలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదా రాజకీయ హస్తం కూడా ఉన్నది. మరి ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. మరి దీని మీద ఇంతవరకు కూడా పై అధికారులు పట్టించుకోకపోవడంతో గత మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లకు అద్దె లేదు, గతి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఇప్పటికి కూడా నిద్రలకి లేవలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని వెంటనే సిపి గారు, మహంతి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే ఇలా దోషులు ఉన్నారో వాళ్ళందరినీ బహిర్గతం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలది, అంటే కరీంనగర్ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసిన స్మార్ట్ సిటీ పేరుతోటి వారి అందరినీ తీసి లోపట్లేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిలా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ సిటీ పనులు చేసి అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇదే జరిగితే అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు వారి వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా బయటకు వస్తారని అంటున్నారు. నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల పాటు జైలు జీవితం, భారీ జరిమానా ఉంటుందని అంటున్నారు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై మైత్రి ఛానల్ ఎప్పటికప్పుడు వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. మైత్రి ఛానల్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.